నమస్కారం. తీర్థయాత్రలు ఛానల్కి స్వాగతం. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పండుగ. ఇక విశ్వవాసునామ సంవత్సర ఉగాది రానే వచ్చేసింది. ఉగాది పండుగ రాగానే మన అందరి ఇళ్లలో అరిటాకులు, మామిడి తోటలు, వేపాకులతో అందంగా అలంకరించుకుంటాం. ఇవాళ మా ఇంట్లో కూడా ఉగాది సంబరాలు మొదలయ్యాయి. మాతో పాటు మీరు మా ఉగాది సంబరాల్లో పాల్పంచుకోండి. చూశారు కదండి, ఆల్రెడీ మా ఇంట్లో ఉగాది సంబరాలు మొదలయ్యాయి. మా నాన్నగారు కూడా కొబ్బరి ఆకలతో ఎంతో అందంగా ముస్తబ్ చేశారు. చూద్దాం మనం లోపలికి వెళ్ళి. హాయ్ నాన్నగారు. హాయ్ అమ్మ, తాతయ్య అందరు ఎలా ఉన్నారు? వస్తున్నారమ్మా, వెనకాల ఉన్నారమ్మా. ఉగాది అలంకరణ చేసుకోవాలి కాబట్టి ముందుగా వచ్చేసాను. మీరు రాగానే పండుగ కాలం వచ్చిందమ్మా. కదండి. ఆరోగ్యం బాగుందా అమ్మమ్మ? స్టార్ట్ అయిపోయాయి ఉగాది వేడుకలు మన ఇంట్లో. తాతమ్మ ఆకులు తెచ్చిరా? తెచ్చినామా. డోర్ కడదామా? కడదాం. తాత ఎక్కడి నుంచి తెచ్చారు ఇవన్నీ? ఇవన్నీ మన ఇంటికి ఉన్నాయి కదమ్మా. అన్నీ మామిడి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి, వేప చెట్లు ఉన్నాయి. అన్నీ మన ఇంటి నుంచే తెచ్చినాయి ఇవన్నీ. ఉగాది పండుగ రోజున మామిడి తోరణాలు ప్లస్ వేప పువ్వు ఇవన్నీ తోరణంలాగా పెడుతుంటేనే దీనికి ఒక అందం వస్తుంది. శిరీష, మహతి, అలేఖ్య రండి, అయ్యగారు వచ్చే టైం అయింది. పూజకు కావాల్సిన సామాన్ తీసుకొని రండి అమ్మా. గురుగారు నమస్కారం అండి. రండి. నమస్కారం. అంతా రండి రండి, అన్ని సిద్ధమనే రండి. ఏర్పాటు చేశారా? చేసాము. ఆలస్యమా ఏమన్నా? ఏం లేదండి, రండి. మీ దాకాకే ఎదురు చూస్తున్నా. అయ్యా, పూజా సామాన్ అంతా ముందరికి పెట్టండి. కూర్చోండి. సమయం అవుతుంది మనం పూజ చేసుకునేటువంటిది. ఉగాది పచ్చడి కూడా తీసుకోవడానికి ఇదే సమయము. అరగంటనే మనకు ముహూర్తం ఉంది కాబట్టి చక్కగా చేసుకుందాం. పూజ చేసుకోవడానికి ఇదే మంచి సమయం అమ్మా. మనము ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలి. ముందుగా అందరూ కూడా బొట్టు పెట్టుకోండి అమ్మా. అందరు కూడా అర్చత ప్రార్చత ప్రేమేదాసు అర్చత అర్చంద్రపత్రికా ఉత పురన్వశ్వర్చిత అర్చత ప్రార్చత. హరి ఓం నమస్తదసే నమస్తదస్పదయే నమస్తగీనాం పురోఘాణాం చక్షే నమో దివై నమ పృథివ్యే నమోషధిభ్యః సప్రద సభాం మే గోపాయ ఏ సభ్యాః సభాసదః తానింద్రియావదక్కురో సర్వమాయురుపాసదాం సర్వేభ్యో శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. దీపారాధన చేయమ్మా. ఉద్దీప్యస్త జాతవేదో భక్తిం మృతిం మమ వశో గుష్టభక్త్యపావనం చ జీవనం చ దృశ దీపం ప్రజ్వాల్య దీపదేవతాభ్యో నమః. నమస్కారం కుర్యాత్. గణానాన్త్వా గణపతి గుమ్మవామే కవిం కవీనాపవష్టవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనష్టన్మన్నోదవిశ్రీరసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాన ఆవాహనం సమర్పయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. సకలోపచార పూజాన్ సమర్పయామి. నమస్కారోమి. దివ్య శ్రీచందనం సమర్పయామి. అమ్మా, దీనికి పసుపు కుంకుమ పెట్టండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం త్వాం యోపక్వాయ శ్రియం
రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఇది రక్షాబంధనం చ కరిష్యే. అందరూ కూడా కంకణ ధారణ చేసుకోండమ్మా. ఓం బృహత్స నక్షత్రవతింద్ర స్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్ష. అడమ్మ కట్టండి. వివాహమైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వివాహమైందని తెలవడానికి కోసం ఆ వామహస్తానికి కంకణ ధారణ అనేటువంటి చేస్తుంటారు. కుడి చేతి కట్టుకున్నామనుకోండి మనకు వివాహం కాలేదు అని అర్థం. అందుకే ఎడమ చేతికి వివాహమైన వాళ్ళకి ఎడమ చేతి కట్టాలి. ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుగా కంకణ ధారణతోనే ప్రారంభం చేసుకోవాలి. అలాగే గురుగారు. రక్షాసూత్రదేవతాభ్యో నమః. సకలోపచార పూజాన్ సమర్పయామి. గురుగారు, ఉగాది పచ్చడి చేయటానికి ఖచ్చితంగా కొత్త కుండను ఎందుకు తీసుకోవాలంటారు? భూమిలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మృత్తిక అంటే మట్టి ఉంటుంది కాబట్టి ఆ మట్టితో తయారు చేసినటువంటి ఈ యొక్క పాత్రలోనే చేయడం వల్ల పదార్థాలన్నీ కూడా శుద్ధిగా మారిపోతుంటాయి. అందుకే దీనిలో ఏది పదార్థం వేసినా కూడా అది చల్లదనంగా శుద్ధిగా మారుతుంది. అందుకే ఈ షడ్రసోపేతమైనటువంటి ఉగాదికి ఈ 6 రుచులు అంటే షడ్రుచులు అంటే 6 రుచులు కలిపి ఇందులో చేస్తే అది అమృతంగా మారిపోతుంది. అందుకే ఈ కొత్త కడవ తీసుకొని దానిలో ఈ 6 రుచులు కూడా మనం వేస్తూ ఉంటాం. ముందుగా ఈ చింతపండు రసాన్ని వేయండి. చక్కగా ఈ కాలంలో వచ్చినటువంటి ఆ యొక్క కొత్త చింతపండు రసము అందులో వేయండి. పంతులు గారు, ఈ ఉగాది పచ్చడిలో చింతపండు యొక్క ప్రత్యేకత ఏంటంటారు? ఇది చింతపండు అనేటువంటిది పులుపుని కలిగింపజేసేటువంటిది. ఆ పులుపు వల్ల మన శరీరంలో ఉన్నటువంటి నిస్సత్తుగా ఉన్నటువంటి నాడులన్నీ కూడా పరిచ్ఛేదనం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక పులుపు అనేటువంటిది వేస్తూ ఉంటారు. దాని తర్వాత వేప పువ్వు మనం వేస్తూ ఉంటాం. దీని ప్రత్యేకత ఏంటి గురువు గారు? ఈ వేప పువ్వు చేదును కలిగింపజేస్తూ ఉంటుంది. అటువంటి చేదును కలిగింపజేసేటువంటి ఈ యొక్క వేప పువ్వుని మనము ఇందులో కూడా వేస్తాం. ఇది 2వ రుచి. షడ్రుచులలో 2వ రుచి వేప పువ్వు. తర్వాత 3వది మామిడికాయ. దీని ప్రత్యేకత ఏంటి గురుగారు? ఈ మామిడికాయ అనేటువంటిది ఒగరుడు కలిగింప చేస్తూ ఉంటుంది. తర్వాత ఈ యొక్క శిశిర ఋతువులో చక్కగా వచ్చినటువంటి ఈ యొక్క మామిడికాయ ఇది తినడం వల్ల మనకి లోపల ఆమ్లం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. తర్వాత ఆరోగ్యానికి ఇది ఎంతో రకంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే ఈ 3వది ఈ మామిడి పండ్ల ముక్కలు వేస్తూ ఉంటాం ఇందులో మనం. తర్వాత తీపి కలగడం కోసమని బెల్లాన్ని వేస్తూ ఉంటాం మనం. ఈ బెల్లం అనేటువంటిది మన లోపల చల్లదనాన్ని కలిగింపచేస్తూ ఉంటుంది. ఒక పచ్చళ్ళలోనే కాదు, వివాహ సమయంలో కూడా మనం ఈ జీలకర్ర బెల్లం అనేటువంటిది కూడా వాడుతూనే ఉంటాం. చల్లదనాన్ని కలిగింప చేయడానికి మన శరీరంలో అవయవాలన్నీ కూడా చక్కగా పని చేయడానికి ఈ బెల్లం అనేటువంటిది మన లోపల ఇతరత్ర రోగాలు రుగ్మతలు రాకుండా ఈ యొక్క బెల్లం అనేటువంటిది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. కారం కోసమని మనము చక్కగా మిరియాల పొడి వేస్తూ ఉంటాం. అక్కడ కావాలి చూడండి. మిరియాల పొడికి బదులుగా కారం కలుపుకోవచ్చు. కారం కలుపుకోవచ్చు, కానీ పూర్వకాలంలో మన కారం అనేటువంటిది లేదమ్మా. ఈ మిరియాలు అనేటువంటివి దీన్ని తోక మిరియాలు అంటారు. ఈ మిరియాలు అనేటువంటిది మనం తీసుకునేటువంటి పదార్థం అంతా కూడా జీర్ణం కావడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా మన గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా దీని ద్వారా మనకు తొలగిపోతూ ఉంటాయి. అందుకే ఈ మిరియాల పొడి అనేటువంటిది కలుపుతూ ఉంటాం. చివరగా ఏది వేసినా వేయకుండా మనకి అంతటి చక్కటి గుణం కలగాలంటే లవణం అనేటువంటిది కావాలి. ఆ లవణం అంటే ఉప్పు అంటారు దాన్ని. ఈ ఉప్పుని మనం ఇందులో వేస్తాం. ఈ ఉప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చక్కగా ఎంతో మేలు కలుగుతూ ఉంటుంది. మనం తీసుకునేటువంటి పదార్థం కూడా రుచికరంగా ఉంటుంది. అందుకే ఈ పదార్థం కూడా ఇందులో వేస్తాం. ఇలాగా ఈ యొక్క 6 రుచులు కలిసినటువంటి దాన్నే షడ్రుచులదు, అదే ఉగాది పచ్చడి అంటారు. ఇటువంటి యొక్క పచ్చడిని మనం ఉగాది రోజున చక్కగా చేసుకొని మన యొక్క జీవితాలు కూడా తీపిగా, ఉగరుగా, చేదుగా, పులుపుగా, కారంగా అన్నీ కూడా సమానంగా ఉండి ఎలాగైతే ఉంటాయో అలాగే మన జీవితాలు కూడా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా అలాగే అన్నీ కూడా కలిసిమెలిసి ఉండాలి.
కోపం వచ్చినప్పుడు కోపంగా, సంతోషం వచ్చిన ఎక్కువ సంతోషంగా కాకుండా అన్నీ కూడా సమానంగా తీసుకోవాలి, అన్నీ కూడా సమానంగా ఉండాలి అని మనం ఉగాది రోజు నాడు మనకు ఆ రోజు ప్రారంభమవుతుంది. అంటే ఈ యొక్క యుగం అనేటువంటి ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ ఉగాది రోజు నాడు ఈ యొక్క పచ్చడిని తయారు చేసుకొని చక్కగా భగవంతునికి నివేదన చేసుకొని ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం తీసుకుంటూ ఇటువంటి ఆయురారోగ్యాన్ని కలిగింపజేసేటువంటి ఈ యొక్క ఔషధంగా మారినటువంటి ఈ ఉగాది పచ్చడిని మనం అందరం కూడా మన తెలుగు వారందరూ కూడా చక్కగా స్వీకరించేటువంటి పదార్థం ఇది ఒకటి. ఇప్పుడు చక్కగా మనం దీన్ని తయారు చేసాం. దీన్ని భగవంతునికి ఒకసారి నివేదన చేసుకుందాం. నివేదన చేసుకున్న తర్వాత ఉగాది కాబట్టి చక్కగా ఒకసారి పంచాంగ శ్రవణాన్ని చిన్నగా చెప్పుకొని తర్వాత అందరం కూడా పచ్చడిని సేవిద్దాం. అలాగే గురుగారు. అందరూ కూడా చక్కగా ఒకసారి నమస్కారం చేసుకోండి. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే కృష్ణేన మరశత్రవో వినిహతా కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమే తదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. ఇక్కడ కొండ మీద పెట్టేసండి. 2 పూలు ఇక్కడ, 2 పూలు భగవంతుని దగ్గర పెట్టండి. అక్కడ గురుగారు, ఉగాది అంటే పచ్చడి మనం తయారు చేసుకున్నాం. మరి పంచాంగ శ్రవణం అంటే ఏంటి? అసలు ఈ ఉగాదికి నూతన సంవత్సరం పేరు ఎలా ఉంటుంది? అసలు ఏంటి పేరు? ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఈ యొక్క ఉగాది పేరు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనం పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది నుంచి ప్రారంభం చేసుకుంటూ ఉంటాం. అసలు పంచాంగం అంటే తిథి వార వర్జ యోగ కరణం అనేటువంటి 5టితో కూడుకున్నటువంటిదే పంచాంగం అంటారు. అంటే ఇవన్నీ కూడా చూసుకొని మనం ఏ శుభముహూర్తం, మనం బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా పని ప్రారంభం చేయాలన్నా, ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్నా కూడా ఒక తిథి నక్షత్రం అనేటువంటిది మనకు కలుస్తుందా లేదా అనేటువంటి చూసుకొని దాని ప్రకారంగా మనం యొక్క పంచాంగాన్ని చూసుకొని చేస్తూ ఉంటాం. అటువంటిదే యొక్క పంచాంగం అంటారు. అటువంటి యొక్క పంచాంగం విశ్వావసునామ సంవత్సరం ఈ సంవత్సరం. ఈ సంవత్సరంలో మనకి రాజు రవిగా ఉన్నాడు. తర్వాత సస్యాధిపతి నీరసాధిపతి కూడా రవిగానే ఉన్నాడు. తర్వాత మనకు మంత్రి వచ్చి చంద్రుడిగా ఉన్నాడు. కాబట్టి ఎరుపు ధాన్యాలతో కూడుకున్నటువంటి పంటలన్నీ కూడా చక్కగా పండుతూ ఉంటాయి ఈ సంవత్సరం. ఈ యొక్క నాయకులు 3గా రవి కూడా ఉన్నాడు. కాబట్టి కొన్ని ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రత, తర్వాత అతివృష్టి అనావృష్టి కలిగేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరంగా ఉన్నాయి. దాని తర్వాత మనకి పంచాంగంలో చూసుకునేటువంటి ముఖ్యం అందరి కోసం ఏంటంటే మనము మన రాశులకు ఎలా ఉన్నది, మిగతా ప్రపంచంలో ఎలా ఉన్నా కూడా మనకి ఎలా ఉంది, మన కుటుంబానికి ఎలా ఉంది అని కూడా చూసుకుంటూ ఉంటాం. అందులో నక్షత్ర ప్రకారంగా కందాయ ఫలాలు, తర్వాత రాశుల ఫలంగా రాజపూజ్యము అవమానాలు, తర్వాత ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత ఉంది అనేటువంటి విషయాలని మనం అందరం కూడా చూసుకుంటాం. అయితే ఈ ఉగాది రోజు నాడు పంచాంగాన్ని వినడం వల్ల ఏంటంటే మనకి శ్రీ కళ్యాణ గుణావహం, మంచి గుణములన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. దుస్వప్న దోషావహం, దుస్వప్నాలు దుశ్శకునాలు అంటే చెడు కళలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, గంగా స్నానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఉగాది రోజు నాడు పంచాంగం వినడం వల్ల అంత ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా గోదాన తుల్యం తృణాం, గోదానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంతటి ఫలితం కూడా ఒక ఉగాది రోజు నాడు పంచాంగ శ్రవణం వింటే కలుగుతూ ఉంటుంది. శుభకరం సంతాన సంపత్ప్రదం, మన యొక్క సంతానం అంతా కూడా శుభ ఫలితాలు కలిగచేసేటట్టుగా ఉంటుంది. నానా కర్మ సుసాధనం సముచితం, అంటే మనం చేసినటువంటి కర్మల యొక్క దోషాలని కూడా తొలగిపోతూ మనకందరికి కూడా శుభాలను కలిగింపచేసేటువంటిదే ఈ యొక్క పంచాంగం. అటువంటి యొక్క పంచాంగాన్ని మనము ఈ ఉగాది రోజు నాడు ఎవరైతే వింటుంటామో ఇవన్నీ కూడా వాళ్ళకి కలుగుతూ ఉంటాయట. అటువంటి దానిలో మనకి ఆదాయ ఫలితాలు, తర్వాత మనకి కందాయ ఫలాలు అనేటువంటివి ఎలా ఉన్నాయి అనేటువంటిది ఒకసారి మనం చూసుకుందాం. అందులో ముందుగా మేషరాశి వారికి ఆదాయం 2 వ్యయం 14, వృషభ రాశి వారికి ఆదాయం 11 వ్యయం 5, మిథున రాశి వారికి ఆదాయం 14 వ్యయం 2, కర్కాటక రాశి వారికి ఆదాయం 8 వ్యయం 2, సింహరాశి వారికి ఆదాయం 11 వ్యయం 11, కన్యా రాశి వారికి ఆదాయం 14 వ్యయం 2,
తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. ఇవి ఈ సంవత్సరంలో కలిగేటువంటి ఫలితాలు. అంటే ఈ ఆదాయ వ్యయాలని రెండింటి కూడా కలిపి దాన్ని 8 చేత భాగిస్తే మనకు వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి సౌఖ్యప్రదమైనటువంటిది, శుభప్రదమైనటువంటిది, కలహాలు, కష్టాలు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయిట. మరి అలాగే మేషరాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 8. వృషభ రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 8, అవమానం 3. సింహరాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 6. కన్యా రాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 6. తులారాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 2. వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 2. ధనుస్సు రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి రాజపూజ్యం 8, అవమానం 5. మీనరాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 1. ఇవి రాజపూజ్య అవమానాలు అంటాం. అంటే దీన్ని బట్టి మనకేంటంటే ఈ సంవత్సరంలో కలిగేటువంటి ఆ శుభ అశుభ ఫలితాల ద్వారా మనకు ఆ యొక్క మంచి చెడులు అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి. దాని తర్వాత కందాయ ఫలాలు అంటారు. అంటే ఈ సంవత్సరం అంతా కూడా మనం చేసేటువంటి పనులు, ఫలితాలు ఏవైతే మన కార్యక్రమాలు చేద్దాం అనుకుంటామో అవన్నీ కూడా ఈ 3 రకాలుగా ఏర్పడతాయి. ఆది శూన్యే మహావ్యాధి. ఒకవేళ మీరు చెప్పేటువంటి నక్షత్రాల ప్రకారంగా మొదలు 0 వచ్చిందనుకోండి, మహావ్యాధి అంటే ఈ సంవత్సరం అంతా కూడా వ్యాధులతోని బాధపడుతూ ఉంటాము. మధ్య శూన్యే మహాభయం, తర్వాత రుణ అధికం అని కూడా అంటారు. మధ్యలో 0 వచ్చిందనుకోండి, భయం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, అప్పుడు రుణ బాధలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంత్యశూన్యే ఫలం స్వల్పం, 3వ 0గా వచ్చే మనం చేసినటువంటిది ఫలితాలన్నీ కూడా తక్కువగా ఉంటాయి. త్రిశూన్యే నిష్ఫలం భవేత్, ఒకవేళ 3 0 కనుక ఏర్పడితే మనం ఏ పని చేసినా కూడా అది ముందరికి పోదు, అక్కడే ఆగిపోతుంటుందట. అలాంటిది అశ్విని నక్షత్రానికి మధ్యలో 0 ఉంది, రోహిణి నక్షత్రానికి మధ్యలో చివరలో 0 ఉంది, పునరుసు నక్షత్రానికి మధ్యలో ఉంది, పుష్యమి నక్షత్రానికి మొదలు 0గా ఉంది, ఆశ్లేష నక్షత్రానికి చివరలో ఉంది, మఘా నక్షత్రానికి మధ్యలో ఉంది, హస్తా నక్షత్రానికి మధ్యలో ఉంది, విశాఖ నక్షత్రానికి మొదలు మధ్యలో 0 ఉంది, మూలా నక్షత్రానికి మధ్యలో చివరలో 0 ఉంది, శ్రవణ నక్షత్రానికి మధ్యలో 0 ఉంది, శతభిష నక్షత్రానికి మొదలు చివరలో 0 ఉంది, పూర్వభాద్ర నక్షత్రానికి మధ్యలో 0 ఉంది. ఈ విధంగా ఈ యొక్క కందాయ ఫలాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయన్నట్టు. దీని ద్వారా ఈ సంవత్సరం కూడా మనకి చంద్రగ్రహణము, సూర్యగ్రహణం అనేటువంటి 2 గ్రహణాలు కూడా మనకి ఈ సంవత్సరం ఏర్పడ్డాయి. 9వ మాసంలో ఒకటి, తర్వాత 2026 3వ నెలలో అప్పుడు కూడా మనకి చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడింది ఈ సంవత్సరం. గురువుగారు, ఉగాది రోజు మనకు ఆదిదేవుడెవరు? అసలు ఆ రోజు ఏ దేవుని పూజించుకోవాలంటారు? ఉగాది రోజు నాడు దీనికి ఆదిదేవుడు యుగ పురుషుడు అంటారు. అతనే శ్రీమన్నారాయణ మూర్తి. ఆ రోజు నాడు ఆ శ్రీమన్నారాయణ మూర్తికి మన కులదైవానికి పూజ చేసుకొని ఈ యొక్క ఉగాదికి మనకు ఉన్నటువంటి 60 సంవత్సరాలలో ఆ సంవత్సరం ఏదైతే ఉంటుందో దానికి పూజ చేసుకొని అప్పుడు ఆ పచ్చడిని మనం స్వీకరించాలి. ఓకే గురుగారు. గురుగారు, ఉగాది పచ్చడి స్వీకరించేటప్పుడు మనం ఏ మంత్రాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడి స్వీకరించాలంటారు? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, షడ్రసోపేత పాదోదకం, పావనం శుభం.
ఎంతో సంబరంగా షడ్రుచుల కలయికైన ఉగాది పచ్చడిని నేనంతా మా కుటుంబ సభ్యులతో స్వీకరించాను. ఇక మీకు మీ అందరికీ కూడా మా తరపున విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.